ఆ పరలోక రాజ్యంలోనికి పరిశుద్ధులైన వారందరిని తీసుకువెళ్ళడానికి ఆయన మరలా మధ్యాకాశానికి రానయ్యున్నాడు. ఆయన మొదటిసారిగా పరిశుద్ధుడిగా వచ్చాడు. ఈసారి ఆయన మధ్యాకాశానికి మనందరినీ, అంటే పరిశుద్ధులైన వారందరినీ, అంటే క్రీస్తు రక్తముతో కడుగబడిన వారందరినీ, అంటే రక్షణ పొందిన వారందరినీ ఆయన రాజ్యంలోనికి తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక మీలో అనేకులు యేసుని వెంబడించండి. ఎందుకంటే ఆయన మార్గంలో ఏమున్నదంటే పరిశుద్ధత ఉంది. మనలో ఇక యేసుని వెంబడిస్తే పాపం ఉండదు. ఈ లోకములో ఉండి ఏ వ్యసనాలు కూడా మనలో ఉండవు. అలా విడిచిపెట్టడం వలన మనమందరం పరలోకానికి వెళ్తాం. అంటే దేవుని యొక్క చిత్తము జరుగుతుంది. ఆ దేవుని యొక్క చిత్తము జరగడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. కాబట్టి మనమందరం ఆయన మార్గంలోకి వెళ్తాం, ఆయన రాజ్యానికి చేరతాం. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయునుగా.